నా అత్త, నా మామ, నా ఆడపడుచులు నన్ను ఎంత వింతగా చూస్తున్నారు తెలుసా? నాకు తల కొట్టేసినట్టు అయింది. నా కొడుకు పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళకి ఎందుకంటే అంత నొప్పి. నొప్పి ఎందుకు ఉండదు? నేను ఇంటి ఆడపిల్లని, వాడక్కని. నన్ను కూడా పిలవకుండా పెళ్లి చేసుకుంటాడు వాడు. సరిపోయింది. డోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందంట. నా కొడుకు నన్నే పిలవలేదు, నేనెవరితో చెప్పుకోవాలి? మీ మేనమామ కూతురుతో తాంబూలాలు తీసుకుందామని మాట్లాడుకుంటుంటే ఇంతలోగా నీ తమ్ముడు ఫోన్ చేసి, అమ్మా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ప్రొద్దునే తీసుకొస్తాను అన్నాడు. కొడుకుని కాదనాలా, తమ్ముడిని కాదనాలా? అప్పటి నుంచి మీ మేనమామ నా మొహమైనా చూడకుండా మొహం చాటేసుకొని తిరుగుతున్నాడు. ఏమా మహారాణి ఇంకా నిద్ర లేవలేదా? లేచింది మా, పైనున్నారు. మా వాళ్ళు అన్ని సంబంధాలు తెచ్చారు, మీకు ఒక్క సంబంధం కూడా నచ్చలే. ఈమెలో ఏం నచ్చిందో? నా కోడలికి అమ్మా చదువులో సరస్వతి, ఐశ్వర్యంలో లక్ష్మీదేవి, అందంలో పార్వతీదేవి లాగా ఉంటుంది. కోడలా ఎవరతయ్యా? మీ ఆయన వాళ్ళ అక్కమా, నీకు వదినవుతుంది. అవునా? హలో. హలో ఏంటి వదినా అనాలిమా? మా ఆయన నేను ఒక్కనే అన్నారే. అక్క అంటే మీ ఆయన పెదనాన్న కూతురుమా. దీనికి కొంచెం టెక్ ఎక్కువే. కోడలా మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తెస్తాను. అబ్బా నువ్వు ఉండమ్మా, నీ కోడలు కాఫీ చేయడం కూడా రాదా? ఎందుకు రాదమ్మా, నా కోడలు పనులని బాగా చేస్తుంది. పాపం కొత్త కోడలు కదా, అప్పుడే పని చేయిస్తే ఇరుగమ్మ పొరుగమ్మ చెవులు కొరుక్కోరు. అబ్బో దీన్ని చూస్తే నాకంటే పెద్ద పని దొంగలాగుందే. కోడలా ఏంటి, నీకు పేరు లేదా? ఎందుకు లేదు? బయట వాళ్ళు నందివర్ధనం అంటారు, ఇంట్లో వాళ్ళు వర్ధనం అంటారు, మా ఆయన బంగారం అంటాడు. ఓయబ్బో, పెళ్ళైన కొత్తలో మా ఆయన కూడా బంగారం సింగారం అనేవాడు, ఇప్పుడు ఒసే గజం అంటున్నాడు. నా తమ్ముడేం చేస్తున్నాడు? అక్క వచ్చి ఇంతసేపు అయినా పలకరించడానికి కూడా రాలేదే. మీరు వచ్చినట్టు ఆయనకి తెలియదు కదండి. ఇంక నేను వచ్చానుగా, అన్నీ తెలుస్తాయిలే. ఏం చదువుకున్నావు? బీటెక్ వరకు చదివింది మా. మీ నాన్న ఏం చేస్తుంటాడో? వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ చేస్తాడంట, రోజుకు 100 మందికి పైగా భోజనాలు పెడతాడంట. వాళ్ళ ఆస్తి మన ఆస్తి కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. క్వశ్చన్లు ఇక్కడ అడుగుతుంటే ఆన్సర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏం నువ్వు చూసావా? అబ్బే నేనేం చూడలేదు మా, పిల్లే చెప్పింది. సర్లే, నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా చేయిపో. అబ్బో నగలు బాగున్నాయే. మీ అమ్మ ఏం చేస్తుంది? ఇది ఎక్కడ దొరికిందిరా నా ప్రాణానికి? ఇది దీని క్వశ్చన్లు. మున్సిపల్ కమిషనర్ అంటమా. ఇవన్నీ అచ్చం బంగారమేనా? అవునండి, 23 క్యారెట్స్ అండి. 23 క్యారెట్సా? కాదుమా, 24 క్యారెట్స్ బంగారం. శ్రీరామచంద్ర, అమ్మయ్య బతికిపోయినా నాయనా. ఈ రోజు బతికిపోయావు, రేపు చెప్తా నీ కథ. అత్తయ్య జడేస్తురండి. ఆడ మీ వదినుంది చూడమ్మా, వేపించుకోపో. చిచ్చి, ఆ పర్సన్ నాకు నచ్చలేదు. ఏంది? మీరిస్తేనే నాకు ఇష్టం అత్తయ్య. మా నాకు ఏ జడా? ఏముంది అక్కడ వెయ్యడానికి? చూసారా సార్ డబుల్ యాక్షన్. నీ కోడలికే ఉందిలే పెద్ద బారు జడ. ఏంటత్తయ్య వదిన నాకు జుట్టే లేదు? అయ్యో దాని గురించి ఏం అడుగుతావులే. ఫస్ట్ క్లాస్ లో చెవులు వరకు ఉండే, 10th క్లాస్ వచ్చేసరికి నడుముల వరకు వచ్చా, బీటెక్ అయిపోయేసరికి భుజాల మీదకి వచ్చినాయి, పెళ్ళై పిల్లోడు పుట్టేసరికి మళ్ళీ చెవుల దగ్గరకు వచ్చా. అయ్యో పాపం, ఎందుకలా అత్తయ్య? 10వ తరగతి వరకు వారానికి 2 సార్లు కుంకుడికాయలతో స్నానం చేయించి చక్కగా కొబ్బరి నూనె పెట్టి జడలేసేదాన్ని. బీటెక్లో హాస్టల్లో చేర్పించాము, అక్కడ చల్లనీళ్ళ స్నానమాయా. నీకు మేలుమా, హాస్టల్లో చదువుకున్నా నీకు జుట్టే ఊడలేదు. అమ్మయ్యా, ఎంతగా తడుచుకున్నాను, నా ఎక్కిలు పోయినాయే. అత్తయ్య కాఫీ. ఏంటో కూతుర్లకి కొడుకులకి పెళ్ళిళ్ళైనా తల్లిగారికి మాత్రం ఈ వంటింటి చాకరీ తప్పదు. అమ్మో, ఇప్పుడు ఈ నిమ్మ కంట్లో పడినాను అనుకో, నా బుర్ర తినేస్తుంది. చిన్న తప్పించుకోవాలా. వర్ధనం. వదినా, ఏం వదినా? ఏం ఎప్పుడు పైనే ఉంటావు? కాఫీ కూడా పైకే వెళ్ళి తాగాలా? అబ్బే అదేం లేదు వదినా. మా ఇంకొక దోశ, అట్లే పచ్చడి కూడా తీసుకురా. కర్మ. నువ్వు టీవీ సీరియల్స్ ఏం చూడవా? నాకు అంత ఓపిక లేదు వదినా. ఏంటో ఈరోజు పేపర్ లేట్గా తీసుకొచ్చాడు. ఏమి ఇప్పుడు నేను ఇది చదవానా? ఇంతసేపటి నుంచి అదే పేజీ చదువుతుంది ఏంది పాప? వర్ధనం, ఆ బుక్ లో రాశి ఫలాలు ఉంటాయి, నా రాశి కొంచెం చూసి పెట్టవా? ఇందులో లేవు వదినా. వస్తున్నానండి. రాశి ఫలాలు ఉన్నాయే, లేవని చెప్పింది, ఏదో దాస్తోంది. ఉండు నీకు అది చెప్తా. మా నాకు డౌట్ వచ్చింది.
నువ్వు మీ అమ్మా నాన్నకి పెళ్ళైన 10 సంవత్సరాలకు డౌట్ గా పుట్టావు. ఇంకా డౌట్ రాక ఏమొస్తాయి? ఏందో చెప్పా. నీ కోడలికి చదువు రాదేమో అని. నీ డౌట్ నీ మొహంలాగే ఉంది. ఆ పిల్ల బీటెక్ చదివింది. లేదు మా, ఇందాక పేపర్లో నా రాశి ఫలాలు చదవమంటే తెల్ల మొహం వేసింది. నీ తలకాయలే. నీ తమ్ముడు ఆ పిల్ల క్లాస్మేట్స్ అంట. మరైతే పేపర్ ఎందుకు చదవలేదమ్మా? ఆ పిల్ల నీలాగే ఇంగ్లీష్ మీడియం కాబట్టి. ఏదో కొడుతాం. ఈ మెసేజ్ కొంచెం చూడుమా. మీ లాయరంకులు. అమ్మా, అద్దాలు ఇంట్లో మర్చిపోయొచ్చా? నీ కోడల్ని బిల్లు చదువుతుంది. అమ్మా వర్ధనా. అమ్మో, వీరిద్దరు కలిసారంటే నా కొంప ఏదో ముంచేలాగే ఉన్నారు. ఏమత్తయ్యా? ఈ మెసేజ్ కొంచెం చదవమ్మా. ఈ కేసు ఎప్పుడు గెలుస్తామో, మీ నాన్న ఆస్తి ఎప్పుడు వస్తుందో ఏమో. మనం కేసు గెలిచేసాం అత్తయ్య. ఇంకా కోర్టులో కేసు నడుస్తా ఉంటే అప్పుడే ఎలా గెలుస్తామే? సచింది గురే. అబ్బా, కంట్లో ఏదో పడింది. ఏమైమా ఇది? ఈమ్మ ఒకటి బరగొడ్లాగా ఏదో తింటూనే ఉంటుంది. అమ్మాయి, నిన్నే కొంచెం ఆ టిష్యూ పేపర్లు తెచ్చిపెట్టు. అమ్మాయి ఏంటి అమ్మాయి? నాకు ఒక పేరు ఉంది. అయినా నీ పనులన్నీ చేయడానికి నేనేమో నీ పని మంచి అనుకున్నావా? మా, నువ్వేందుకు అసలు నొక్కుతున్నావు? నేను కాక మీ నాయన నొక్కుతాడా? ఇంకా ఏమని భయపడేసి. పని మనిషి ఏమైంది? అయ్యో, దాని గురించి ఏం అడుగుతావులే. 2 రోజులు పని మానేవే అంటే అది శాశ్వతంగా మానేసింది. ఇప్పుడు రావే అంటే 2 నెలల అడ్వాన్స్ ముందే ఇవ్వాలంట, జీతం పెంచాలి. ఇస్తే పోలా, మనమేం లేని వాళ్ళమా? ఎందుకు పోదు? మీ నాన్న కేసు ఎప్పుడు గెలుస్తామో ఏమో. వాడా ఉద్యోగం మానేసి పెళ్లి చేసుకొని వచ్చి కూర్చున్నాడు. నా పెన్షన్ ఎంతకని సర్దను? అయితే ఉందిగా నీ కోడలు, దాంతో చేయించు. అది కొత్తగా పెళ్ళైన పిల్ల, పైగా కోటీశ్వరుని కూతురు. ఎంత కోటీశ్వర్ల కూతురైనా కడుపుకు బంగారం ఏం తినరు, అన్నమే. నువ్వు ఉండమా వర్ధనం. కొత్త అని నువ్వెన్నాలని కష్టపడతావు? కొత్త అని నెత్తి మీద ఎక్కించుకుంటే మళ్ళీ దిగమన్నా దిగరు. అమ్మో, ఏవండి, మీ అక్క నాకు అస్సలు నచ్చలేదు. నన్ను సిఐడి లాగా గమనిస్తూ ఉంటుంది. పైగా అత్తయ్యకు నీ మీద నా మీద చాడలు చెప్తుందండి. నేనా? అబ్బా, మా అక్కది కుక్క బుద్ధి. అరిచే కుక్క కరవదులే. అమ్మో, కుక్క? నేనా? దొంగ సచ్చినోడు. మా అమ్మ ఎవరు చెప్పినా వినదు. ఎందుకంటే మా అమ్మకి నేనంటే అంత ఇష్టం. నువ్వేం భయపడకలే. కావాలంటే నువ్వు డోర్ తీసి చూడు. డోర్ వెనకాలే నిల్చొని ఉంటుంది. అమ్మా, భోజనానికి పిలవమంటే చచ్చాను దేవుడు, ముక్కు పచ్చడి చేసింది. ఈడేం చేస్తున్నావే? వచ్చినప్పటి నుంచి తమ్ముడిని చూడలేదు కదమ్మా, మాట్లాడిద్దామని వస్తే ముఖం మీద డోర్ వేసింది. చాలే, నోరు మూసుకో. ఇలా దంపతులు ఉన్న గదిలోకి దొంగచాటుగా మాటలు వినకూడదని తెలీదా? బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరిగిలా. దొంగ మహందానా, నువ్వు బయటికి రా, నీకు వచ్చి చెప్తా. ఈ పిల్లోడు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఫోన్ ఆడబెట్టచ్చావే? నేను ఫోన్ చేస్తుంటే తీయట్లేదంటే నేను నాకు ఫోన్ చేస్తున్నాడు. ఇంట్లో పెట్టొచ్చా? ఎవరైనా బయటికి పోతే ఫోన్ ఎంట పెట్టుకొని పోతారు. ఇలా బీరువాలో పెట్టారు. అది మాకు తెలుసులే. ఫోన్ తెచ్చుకుంటే ఉప్పు ఎక్కడుంది, పప్పు ఎక్కడుంది మా అత్తగారు, ఇన్నర్ ఎక్కడుంది, డ్రైయర్ ఎక్కడుందని మీ అల్లుడు గారు ఒకటే ఫోన్ చేసి సతాయిస్తారు. ఏమంటా? నీ కొడుకు సుస్తైందంటనే నిన్ను రమ్మని ఫోన్ చేశాడు. వాడికి బాలేకుండా నేనేం చేయాలా? ఉందిగా వాళ్ళ నాన్నమ్మ. తనకు కూడా బాగలేదంటనే. పుట్టినప్పటి నుంచి వాడికి అన్ని వాళ్ళ నాన్నమ్మే చేస్తోంది. కనీసం నా దగ్గర కూడా రానిదు. నా మాటే వినడు. నీ మరిది పెళ్లి పెట్టుకున్నారంట. ఇంటి పెద్ద కోడలివి, నువ్వు లేకపోతే ఎట్టా? పోమా, నువ్వొకదానివి. అసలే నాకు ఒంట్లో బాలేదు. ఇప్పుడు నీకేమైందే? ఏందో మా, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. పగలు అసలు నిద్ర రావడం లేదు తెలుసా? ఏందో హెల్త్ చూపించుకుని 4 రోజులు డ్రెస్ తీసుకొని పోదామని వస్తే ఎప్పుడెప్పుడు పంపిద్దామా అని ఉంటావు నువ్వు. సర్లే, సాయంకాలం మీ తమ్ముని తీసుకొని వెళ్ళి చూపించుకొని వచ్చి వెళ్ళు గాని. ఓయబ్బో తమ్ముడి, ఇప్పుడు ఆయన కళ్ళకి మేమెక్కడ అంతాం? వచ్చింది టక్కుటిక్కులాడి. గజం, నేను కోర్టుకు వెళ్ళొస్తానమ్మా. ఈరోజు వాయిదా ఉంది. వంట చేసి టేబుల్ మీద పెట్టాను, తినండి. మా, ఇక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు కదా. కర్మ, నువ్వు ఇంకా మారవా? వయసు పెరిగితే బుద్ధి పెరుగుతుంది అంటారు. నీకెప్పుడు వస్తుంది బుద్ధి? చూడు, అస్తమానం నువ్వు ఆ పిల్లతో గొడవ పెట్టుకోవద్దు. పాపం పిల్లోడు బాధపడతాడు. మరి మాకదే పని. ఇదే లాస్ట్ వాయిదా అన్నారు. ఇక వాయిదా పడుకునుంటే మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అవునా? నువ్వు నాకు నగలు చేయిస్తా అన్నావు, చేయించాలి మరి. సరే, జాగ్రత్త. ఏమా, మనం కేసు గెలిచేసామా? నగళ్ళకి ఎప్పుడు పోదాం? ఎండలో తిరిగి తిరిగి వచ్చింది. దాని మహాన కొన్ని నీళ్లు కొడదాం అనుకోకుండా కేసు ఏమైందంటావేమే? మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య. చూడు, చూసి నేర్చుకో. మనకి ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అత్తయ్య. ఇది తోనుకున్న పెద్దది. అమ్మా వర్ధన, పాలు స్టవ్ మీద పెట్టి కాస్త సిమ్లో పెట్టమ్మా. అత్తయ్య. అయ్యో, ఎన్ని చూస్తున్నారు? అయ్యో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ జాకెట్ కి మ్యాచింగ్ చీర ఉంటే ఇయ్యవా? నా దగ్గర ఆడుందమ్మా ఈ కలరు. వర్ధనం దగ్గర ఉందేమో, అడుగుపో. వర్ధనం, ఈ జాకెట్ లోకి మ్యాచింగ్ చీర ఉంటే ఇవ్వవా? అందరూ చీర తెచ్చి జాకెట్ మ్యాచింగ్ అడుగుతారు, కానీ జాకెట్ తెచ్చి చీర మ్యాచింగ్ అడుగుతాను. గొర్రె మొక్కమ్ని.
దీని మ్యాచింగ్ చీర నా దగ్గర లేదు వదినా. నీ దగ్గర ఉన్న నాకు ఇవ్వలేవు ఇవ్వగలవాడి. వర్ధనం పాలు కాగినాయేమో చూడు. వర్ధనం ఏమి పాప? అమ్మో స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయినా. హా అమ్మో పాలని పొయ్యి చేస్తున్నావు కదా, ఏం చేస్తాంటే చూసుకోకుండా. నేను అంటేనే అత్తయ్య. అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్తుంది చూడమా. నువ్వు ముట్టికపోతే స్టవ్ అదంతా కదా వెలిగించుకుందా. ఉండు నీ పని చెప్తా. ముందేమో అయ్యగారు వెళ్ళారు, ఇప్పుడేమో అమ్మగారు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా రావాలండి? మీ అక్క ద్వారపాలకులాగా హాల్లోనే కూర్చోయింది. ఉండండి కొంచెంసేపు. రోజు బయటికి వెళ్ళడం, అవి ఇవి మెక్కేసి రావడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఏమి తిరుపతి కావడం లేదు అత్తయ్యా అంటుంది. నంగనాచి తుంగబుర్రలాగా రోజు ఇదే తంతు. ఈ రోజు ఎలాగైనా నేను కూడా వెళ్తా. అబ్బా ఇంకా ఎంతసేపు? అయ్యో ఉండండి, మీ అక్క మీ అమ్మ ఇద్దరు హాల్లోనే ఉన్నారు. గొర్రె మొహం దానా, వెనక వైపు నుంచి రా. అవునా సరే. మా బయటికి పోదాం రామా, చల్ల గాలి వస్తోంది. సరే పామా. మా ఎక్కడికే? ఆయన బయటికి రమ్మన్నారు అత్తయ్య. మరైతే చెప్పులు చేతిలో కాదమ్మా, కాళ్ళలో వేసుకొని పో. మా నేను పోతా. నువ్వెక్కడికే? పానకంలో పుడకలాగా పా, రాత్రికి చపాతీలు చేద్దాం.